ఇక తమ పోరాటంతోనే రేవంత్ సర్కార్ దిగి వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఘటనపై రేవంత్ సర్కార్ స్పందించి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారని అన్నారు. అందరికీ న్యాయం జరిగేందుకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా కవిత స్పష్టం చేశారు. అల్టిమేట్ గా నేను కోరేది ఒకటే, ప్రభుత్వం ప్రజా పోరాటాలకు దిగి వచ్చి 300 మందికి ఇండ్లు ఇస్తామని చెప్పింది. కానీ దాన్ని సంపూర్ణ న్యాయం జరగాలి. డిసెంబర్ 9 నాడు గృహప్రవేశం అని చెప్పారు. ఈ 8 నెలల కాలంలో మరి ఆ పేద ప్రజలు ఎక్కడుంటారు? వారికి సంబంధించినటువంటి హౌస్ రెంట్ ఏంది, స్కూల్ ఖర్చులు ఏంది, జరిగినటువంటి నష్టానికి పరిహారం ఏంది, ఇటువంటి అనేక అంశాలు కూడా మా ముందున్నాయి. కాబట్టి వీటినంతా కూడా కంప్లీట్గా సంపూర్ణంగా ఈ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రయత్నిస్తాం. మరి కమిటీగా ఏర్పడి వెళ్తున్నటువంటి వారికి కూడా అక్కడ ఉండేటటువంటి స్థానికంగా జాగృతి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతూ, అందరికన్నా ముఖ్యంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విధ్వంసం చేసి ఇండ్ల నేలమట్టం చేసిన తర్వాత ఆ విషయాన్ని ప్రపంచం బయటికి వచ్చి ఆ విషయానికి కొనసాగింపుగా జరిగిన అన్యాయం పట్ల రకరకాల సంఘాలు, రకరకాల వేదికలు పోరాడుతూ ప్రశ్నిస్తున్న క్రమంలో ఆ యుద్ధం మరింత స్పష్టంగా ప్రభుత్వం మీద ఎక్కుపెట్టి దాని యుద్ధం ప్రభుత్వం దిగివచ్చి మెడలుంచి పనయ్యేంత వరకు అక్కడ జాగృతి సంఘం, జాగృతి వేదిక కవిత గారి నాయకత్వంలో, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఒక భారీ ఆందోళన, పోరాటం, ఒక మహాధర్నా, ఆ తర్వాత నిరాహార దీక్ష, వీటన్నిటి క్రమంలో ప్రభుత్వం దిగి వచ్చి మొత్తానికి అక్కడ 400 దాదాపు 11-12 మందికి, మరి అందులో 300 మందికి సేమ్ ప్లేస్లో స్థలాలు, ఇండ్లు కట్టిస్తామనడం 75 గజాల్లో, మరొక 111 మందికి బయట ఎక్కడో వారు ఉన్న గ్రామాల్లో స్థలాలు ఇస్తామన్న దాకా వచ్చి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ మేము కోరేది ఏంటంటే 746, 750 మంది ఆ భూదాన భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అసలు 1500 మంది ఉన్నారు, పోనీ అక్కడికి మేము వెళ్ళట్లే, 750 వరకు మాట్లాడుకుంటే అందులో వాళ్ళు ఇచ్చినటువంటిది కేవలం 411 మంది మాత్రమే. ఆదిలాబాద్ జిల్లాలో అక్షర చిట్ ఫండ్స్ సంస్థ చైర్మన్ శ్రీనివాస్